రఘునాథం అనే ధనవంతుడు ఒక విలాసవంతమైన భవనం, బంగారు ఆభరణాలు, జరీ చొక్కాతో తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అతని ముఖం అహంకారంతో కనిపిస్తోంది. పూల తోటలు, దీపాల కాంతి ఇంటి రాజసాన్ని అందిస్తున్నాయి. గ్రామం చివర ఒక పేద రైతు సోమయ్య పొలంలో చెమటోడ్చుతూ పనిచేస్తున్నాడు. ఆయన దయార్థమైన కళ్ళు, తెల్లని ధోతి, ఒళ్ళంతా మట్టి కలిగి ఉన్నాడు. కొన్ని ఎద్దులు పంట పొలాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ముఖంలో శ్రమ కనిపిస్తుంది, కానీ చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఒక వృద్ధ ముని పొడవాటి జడలు, తెల్లటి గడ్డము, గోధుమ రంగు ధోతి ధరించి ఒక కర్ర చేతిలో పట్టుకుని రఘునాథం ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఆయన చూపులో ప్రశాంతత, ఆలోచనలో గంభీరత కలిగి ఉంది. రఘునాథం కాస్త చిరాకుగా ఎవరు మీరు అని అడుగుతాడు. మునివారు నెమ్మదిగా, ఈ భవంతి ఎంత అందంగా ఉన్నా నీ హృదయం ఖాళీగా ఉందని నాకు తెలుస్తోంది అంటాడు. రఘునాథం అహంకారంగా, నేను ధనవంతుడిని, నా ఇంటిని చూడండి అని గర్వంగా చెబుతాడు. మునివారు రఘునాథాన్ని గ్రామం చివర ఉన్న సోమయ్య పొలం వద్దకు తీసుకెళ్తాడు. సోమయ్య ఆత్మనిర్భరంగా, నిస్వార్థంగా జీవిస్తున్న రైతుని చూపిస్తాడు. అతని దగ్గర పెద్ద భవంతి లేదు, కానీ అతని మనసు నిజాయితీతో నిండి ఉంది అని ముని చెప్తాడు. రఘునాథం దాన్ని చూసి తన గర్వం దేహాత్మకమైనదే అని గ్రహిస్తాడు. అతను మెల్లగా మునివారి పాదాలకు మోకరిల్లి, నేను తప్పుడు మార్గంలో ఉన్నాను అని ఒప్పుకున్నాడు. అతని కళ్ళు నీటితో నిండిపోయి ఉంటాయి. ముని సత్యం లేనివాడు శుభవంతుడు కాలేడు అని తుది కథనం చెబుతాడు. రఘునాథం తాను సంపద కన్నా నైతికత గొప్పదని తెలుసుకుని గ్రామస్తుల ముందు నమ్రతగా తల వంచి సోమయ్య వద్దకు వెళ్ళి, నీ వంటి జీవితం కోరుకుంటున్నాను అని చెబుతాడు. గ్రామస్తులు నిజమైన విజయం ధనంలో కాదు, మంచితనంలో ఉందని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.